సీఎం రేవంత్ అయితే ఒకటి చెప్పారు సార్, ప్రజావాణి దరఖాస్తులను అసలు మీరు పెండింగ్ లో పెట్టొద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పి అధికారులకి గుర్తించేటట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజావాణి లక్ష్యమే అది, అంటే సమస్త ప్రజా సమస్య పరిస్థితినే ప్రజావాణి లక్ష్యం. కాబట్టి అట్లా తీసుకొని దరఖాస్తు పడేస్తే అది కాదు. ఒక దరఖాస్తు వస్తే అర్జీదారులు అది ఎంఆర్ఓ చేయాలా, ఆర్డీఓ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేదంటే లోకల్ గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఈవో చేయాలా, ఎవరు చేయాలా సమస్య పరిష్కరించాలి అనే విషయాన్ని వెంటనే గుర్తించి సదరు అధికారికి దాన్ని అసైన్ చేసి దాన్ని ఫాలో అప్ చేసే విధంగా వ్యవస్థ ఉంటే తప్ప ప్రజాపాలన దరఖాస్తులకు కానీ ప్రజావాణి దరఖాస్తులకు కానీ ఒక రూపవిచ్చంగా ఉంటుంది. కానీ మీరు రండి దరఖాస్తు ఇచ్చుకోండి, మేము తర్వాత చూస్తాం, ఆ పెండింగ్ ఉన్న తర్వాత కట్ట కూడా పడేసాము, ఒక రూమ్ లో నిండిపోయి విషయం చూద్దాం అనుకుంటే కాదండి. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా నిజమైనటువంటి ప్రజాపాలన అంటే ఇక్కడ చాలా నిన్న ఇచ్చిన ఆదేశాలు అనేది నిజంగా హ్యాట్స్ టు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి ఆదేశాలు అధికారులకు పదే ఇవ్వాలి. అధికారులు కూడా కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాను, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరిస్తాను. ఏంటంటే దరఖాస్తు వస్తున్నా పోతాను చాలా వద్ద పడండి, అక్కడ చెట్టు కింద బాత్కాన్ని కూడా ఆపిస్తాను, ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా దరఖాస్తు ఏ రోజు ఇచ్చారు, సదరు ఆఫీసర్ దగ్గరికి దరఖాస్తు ఎప్పుడు వెళ్ళింది, ఆ దరఖాస్తు ఎప్పుడు పూర్తయింది, పరిష్కారం అయిందా, అయితే ఎప్పుడు పూర్తయింది, పరిష్కారం కాకుండా కారణం ఏంటిది, దానికి ఆ పరిష్కారం కోసం ఎవరు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అనేది ఉందా, ఫాలో అప్ అనేది ఉన్నప్పుడే ఆ దరఖాస్తుదారు కొంత సంతోషపడతారు. ఇన్ని రోజులుగా నా సమస్య పెండింగ్ ఉంది, ఇప్పుడు పోయినా ఇగో పలానా చోట ఆగిందా పలానా వాళ్ళు చేస్తారు, ఇప్పటికైనా కొంత ఫైల్ మూవ్మెంట్ వచ్చింది, నా సమస్య పరిష్కారం కోసం కొంత ప్రయత్నం జరుగుతామని అధికారుల దృష్టికి వెళ్ళింది అనే విషయం సంతోషపడతారు. అలా కాకుండా ఉండడంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ దరఖాస్తులు ఏవైతే వస్తున్నాయో ప్రజావాణిలో దరఖాస్తులు, వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్య తీసుకొని ఒకవేళ దరఖాస్తు పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకుంటూ కూడా బాగుంటుంది. ఈ దరఖాస్తుల సంగతి ఇలా ఉంటే సార్, ప్రభుత్వం నుండి 700 ప్రజల నుండి 750 ఫిర్యాదులు అందాయని, కరీంనగర్ భూకబ్జా దందాలో కదులుతున్న డొంకని ప్రచురించారు. పాలమూరులో కూడా 10 ఏళ్లలో ఆయకట్లు కట్టలేదని చెప్పి బీఆర్ఎస్ నిర్లక్ష్యం అని చెప్పి కూడా ప్రచురించారు. కరీంనగర్ భూములకు సంబంధించిన విషయంలో ఇప్పటికే 4 కార్పొరేటర్లు అరెస్ట్ అరెస్ట్ అయ్యారు కూడా. మరొక 2 మీద విచారణ జరుగుతా ఉన్నది. వాళ్ళని కూడా రేపటి ప్రశ్నించే అవకాశం ఉంది అధికారులు. గతంలో అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది నాయకులు, గులాబీ నేతలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేందుకు వాళ్ళు ఎక్కడా వెంటనే వేయలేదు. గతంలో కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు అందలే వాటిని అందలేదు. కానీ చూశారు ఆ ఫిర్యాదు ఏ రంగు మీద ఉంటుంది, గులాబీ రంగు మీద ఇంకో రంగు మీద, గులాబీ రంగుదే పక్కపడండి. ఈ రకంగా అధికారులు పోలీస్ శాఖ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు గతంలో అన్యాయానికి గురైన వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఒక కరీంనగర్ లోనే 750, కరీంనగర్ టౌన్ సంబంధించిన విషయం పేపర్లో ఉన్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పరిధిలో మాత్రమే 750 దరఖాస్తు. అంటే మీరు గమనించండి, ఒక కార్పొరేషన్ పరిధిలోనే 750 మంది బాధితులు ప్రజాప్రతినిధుల మీద ఫిర్యాదులు చేశారు, బయటకు వచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు?